ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, 2025-26 విశ్వావసునామ సంవత్సరంలో శనేశ్వర దోషాలు గల రాసుల గురించి పంచాంగంలో తెలియజేయబడిన విధంగా సమయాన్ని బట్టి పరమేశ్వరుల వారు తెలియజేసిన మట్టికి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ముందుగా అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక అసలు విషయానికి వస్తే, అశ్విని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలకు సంబంధించినటువంటి జాతకులు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదాలకు సంబంధించినటువంటి జాతకులు మేషరాశి చెందినటువంటి వారై ఉంటారు. ఈ సంవత్సరంలో ఏప్రిల్ 18 నుండి అక్టోబర్ 10వ తారీఖు వరకు శనేశ్వరుడు ఈ రాశి వారికి ద్వాదశంలో సంచరిస్తున్నాడు. ద్వాదశం అంటే 12వ స్థానం, దీనినే వ్యయస్థానం అని కూడా అంటారు. ఈ సంవత్సరం వీరికి ఖర్చు అధికంగా ఉంటుంది. అలాగే శనేశ్వర ప్రభావం వలన మనశ్శాంతి అనేటువంటిది కరువు అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం, అలాగే బంధుమిత్రులతోటి విరోధాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఈ సంవత్సరంలో మేషరాశి వారికి కొంతమందికి అనుకూలంగాను మరి కొంతమంది ప్రతికూలంగాను ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఈ సంవత్సరం వీరికి నరగోళ కూడా అధికంగా ఉంది. ఈ రాశి వారు గ్రహదోష నివారణ కోసం మంగళవారం నియమాలు పాటించి మీ జన్మ నక్షత్రం నాడు కానీ లేదా మహాశివరాత్రి రోజు నాడు కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించుకుని అక్కడ నిద్ర చేసి రావడం కూడా మంచిది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. ఇక్కడ అవమానం అంటే ఎవరో మనని విమర్శించడం అని కాదు, మనం చేసేటువంటి సత్ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో నిలిచిపోవడం అనేటువంటిదే మనకి అవమానంతో సమానం. కాబట్టి మేషరాశి వారు తగిన జాగ్రత్త వహించండి. ఎవరికి హామీలు లాంటివి ఉండకండి. అలాగే అతిగా ఎవరిని నమ్మకండి. ఇక కర్కాటకం మరియు సింహరాశుల వారికి శనేశ్వర ప్రభావం ఏ విధంగా ఉంది అంటే, పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలకు సంబంధించినటువంటి జాతకులు కర్కాటక రాశికి చెందినటువంటి వారు అయి ఉంటారు. ఈ రాశి వారికి అక్టోబర్ 10వ తారీఖు నుండి జనవరి 10వ తారీఖు వరకు కూడా శనేశ్వరుడు అష్టమంలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం వీరికి మహోన్నత కాలంగా చెప్పచ్చు. గత కొంతకాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి వీరికి అంతా శుభం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం వీరు గృహ నిర్మాణాలు, వివాహ శుభకార్యాలు వంటివి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించడం వలన, వారి యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వలన అనుకున్నటువంటి ర్యాంకులు సాధించలేరని చెప్పాలి. ఈ సంవత్సరంలో వీరికి ద్వితీయార్థంలో అనుకూలించేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ కర్కాటక రాశి సంబంధించిన జాతకులలో 80% మందికి అనుకూలంగానూ 20% మందికి మాత్రమే ప్రతికూలంగానూ ఉందని చెప్పాలి. అంతేకాదు ఈ సంవత్సరం వీరికి నరగోళ కూడా అధికంగా ఉంది. గ్రహదోష నివారణ కోసం కర్కాటక రాశి వారు మందపల్లి వెళ్ళి శనివారం నాడు కానీ లేదా శనేశ్వర త్రయోదశి నాడు కానీ తైలాభిషేకం చేయించుకుని తోచినటువంటి దాన ధర్మాలు ఇచ్చుకోవడం మంచిది. అలాగే వీరితో పాటుగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించినటువంటి జాతకులు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించినటువంటి జాతకులు, అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదాలకు సంబంధించినటువంటి జాతకులు సింహరాశి చెందినటువంటి వారు అయి ఉంటారు. ఈ సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం శనేశ్వరుడు అష్టమంలో సంచరిస్తున్నాడు. అష్టమం అంటే 8వ స్థానం, ఆయువు స్థానం. ఈ సంవత్సరం సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి. అంటే కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది, కొంతమందికి అనుకూలంగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 11. అంటే వచ్చిన ధనం వచ్చినట్టు మంచి నెలలా ఖర్చు అయిపోతుంది అన్నమాట. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. అంటే వీళ్ళు చేపట్టేటువంటి సత్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం
ఒకటికి 2 ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది అని అర్థం. ఈ సంవత్సరంలో వీరికి మొదటి 3 నెలలు కూడా జీవన్మరణ సమస్య కింద ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఈ సంవత్సరంలో విద్యార్థులు చదువు మీద అంత శ్రద్ధ చూపించలేరని చెప్పాలి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకి కొంత మేరకు పర్వాలేదని చెప్పాలి. ఒక పంట మాత్రమే చేతికందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి. ఇక స్త్రీల విషయాలకు వస్తే వీరికి అంత యోగదాయకంగా లేదు అనే చెప్పాలి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలలో ఈ సంవత్సరం ఓర్మి తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గ్రహదోష నివారణ కోసం ఈ సింహరాశి వారు మంగళ మరియు శనివారం నియమాలు పాటించడం మంచిది. అలాగే 11 శనివారాలు మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చొప్పున చేసుకుని అవకాశం ఉంటే ఆయనకి తైలాభిషేకం నిర్వహించి కల్లుప్పు, బెల్లం ముక్క, తెల్ల నువ్వుల అచ్చు, నేరేడు పండు నైవేద్యంగా సమర్పించుకోవడం మంచిది. ఇంకా ఈతి బాధలు ఎక్కువగా ఉంటే కనుక ఒక సద్బ్రాహ్మణునికి నల్లకొండ మరియు ఇనప మేకు దానం ఇవ్వడం మంచిది. చూశారు కదా, ఇవి ఈ 2025-26 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో శనేశ్వర దోషాలకు సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఈ విధంగా తెలియజేయబడినటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తోచినటువంటి దాన ధర్మాలు చేసుకోండి. ధర్మబద్ధంగా జీవించండి. నవగ్రహాల కృపకు పాత్రలు కండి. సమస్త సుఖినో భవంతు. స్వస్తి.